అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నా కిచెన్ టూర్ చూపించబోతున్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. దాని లింక్ అనేది పెడతాను. దీనిలో కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. అది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ పడతాయి. చూడండి, కింద స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవైతే నేను మిగిలిపోయిన వస్తువులు ఉంటాయి కదా, డబ్బాలో పోసి మిగిలిపోయిన వస్తువులన్నీ ఇలా ఒక స్టీల్ దాంట్లో పెట్టుకుంటాను అనమాట. అట్లానే ఇది సోప్ బాక్స్. ఇదైతే అసలు 9 సోప్ బాక్స్ అయితే దీంట్లో అయితే ఆనియన్స్ పెట్టుకుంటాను. ఇది సెకండ్ పార్ట్ కూడా చేస్తాను. ఫస్ట్ పార్ట్ చాలా లెంతీగా ఉంటుంది. సెకండ్ పార్ట్ కూడా అట్లానే ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 కూడా తీయబోతున్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే చేయండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది వీడియో. ఇదైతే వాటర్, మంచిగా వాటర్ అయితే ఇదైతే 2 రోజులు. ఒకటి మమ్మీ ఇచ్చింది, రెండోది నేను కొనుక్కున్నాను. ఒకటి 150, ఇదేమో 250. ఇదైతే వాటర్ జగ్గు, వాటర్ పోసుకోవడానికి. ఇదైతే కూరగాయలు బుట్ట, ఏమైనా వెల్లుల్లి అవి వేసుకోవడానికి. అట్లానే ఇట్లా వస్తే ఇది బెల్లం పొడి. ఇదేమో పెద్ద ఉప్మా రవ్వ. కిందదేమో పెసలు, పొట్టు లేకుండా పెసలు ఉంటాయి కదా, ఆ పెసలు. దీంట్లో బిర్యానీ దినుసులు పెట్టుకుంటాను. ఇవైతే నువ్వులు. ఇదైతే సేమియా. ఇదైతే మిక్సీ గ్రైండరు, పాల్మోనిక్ మిక్సీ గ్రైండరు. చాలా బాగా పడుతుంది. దీనికి 3 జార్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. ఇదేమో జ్యూస్ సార్, ఇదేమో గ్రైండింగ్ చేసుకున్న జారు, ఇదేమో చట్నీ జారు. 3 ఉంటాయి దీంట్లో. అట్లనే పైన 3rd సెల్ఫ్, పైనుంచి 4th సెల్ఫ్. ఇది చూస్తున్నారా? 1st, 2nd, 3rd, 4th సెల్ఫ్. దీంట్లో అయితే నా గ్రాసరీ మొత్తం ఉంటుంది. వీటిలో ఒక టిప్ కూడా ఉంది. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల ఆకుంది కదా, బిర్యానీ ఆకు. పురుగులు పట్టకుండా, మామూలుగా బూజు రాకుండా ఉంటాయి కదా, దానికోసమని బిర్యానీ ఆకు వేసుకోండి. అప్పుడు ఏవి బూజు పట్టకుండా ఉంటాయి. ఇక్కడైతే సాంబార్ మసాలా, మిరియాల పౌడర్, సోడా, ఉప్పు, ఇంకా ఇవైతే లోపల ఉన్నాయి పల్లీలు, పల్లీలు. ఈ పుట్నాలు. ఇదైతే రాజ్మా, ఇదైతే శనగపిండి, ఇదేమో జీలకర్ర, ఇదేమో పల్లీలు, ఇదేమో శనగపిండి. ఇదైతే కార్న్ఫ్లోర్. ఇంకా కొన్ని వస్తువులు కూడా అయిపోయినాయి చాలా వరకు అయితే. ఇదైతే ఎర్రకంది పప్పు. దీని పక్కనే ఖాళీ జారు ఉంటుంది అనమాట. ఇవైతే బాస్మతి రైస్. చూస్తున్నారా? ఇవైతే బాస్మతి రైస్. ఇట్లానే వస్తే ఇక్కడ చికెన్ పౌడర్, రసం పౌడర్ ఉంటాయి. నేను అన్ని పౌడర్స్ కొనుక్కొచ్చుకుంటాను డీమార్ట్లో. ఎక్కువ వాడతాను అనమాట ఇంట్లో. ఇంకా అట్లనే ఇవైతే యాలక్కలు. ఇట్లా ఇదైతే నేను ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకున్న ధనియాల పొడి. చూడండి, ఇప్పుడు అయిపోయింది. చాలా చేస్తాను అనమాట. అన్ని కూరలకు యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే మక్కన రాగి పిండి. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే దీని రెసిపీ కూడా షేర్ చేస్తాను. అట్లానే ఇది శనగలు. ఇదైతే కందిపప్పు. ఇదైతే మక్కన కొంచెం రోస్ట్ చేసుకొని, కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని పాకం పట్టుకొని పెట్టుకున్నాను. మా పాప ఎప్పుడు అడిగితే అప్పుడు స్నాక్స్ కింద ఇస్తాను అనమాట. ఇవి జీడిపప్పు, బాదం పప్పు అనమాట. ఇదైతే పూరి పిండి. ఇదైతే టీ పొడి, ఇంకా బాక్స్లో వేసుకోలేదు. ఇంకో ఇవైతే పెసరపప్పు. ఇదైతే పొట్టు ఉన్నది, అదేమో పొట్టు లేకుండా ఉన్నది. నాకు చూపించినట్టు ధనియాలు నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాను. దేని చట్నీస్లో కానీ వాటిలో కానీ. ఇదైతే శనగపప్పు. ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాను అనమాట. ఇదైతే లాస్ట్ ర్యాక్ అనమాట. ఈ లాస్ట్ ర్యాక్లో ఏమేమి ఉంటాయో చూద్దాం రండి. ఇదైతే పంచదార. నేనైతే 2 kgs, 1 kg అప్పుడు తెచ్చుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది అనమాట. నేను తెచ్చుకుంటాను డిమార్ట్లో. అట్లానే ఇదైతే మఖానా. అట్లానే ఇది ఇడ్లీ రవ్వ. ఇదైతే గోధుమ పిండి. ఇదైతే మినపప్పు. చూడండి, ఇదైతే 5 kgs కంటెంట్ అనుకుంటాను. నాకు తెలిసి చాలా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. అనమాట. చూడండి, చూపిస్తున్నాను కదా, ఓవరాల్ చూసుకోండి. చూడండి, అట్లా నాకు నుంచి పక్కకు రాగానే ఒక చైర్ ఉంటుంది. నేను ఎప్పుడైనా వంట చేసినప్పుడు, ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ సీట్ మీద కూర్చుంటాను అనమాట. ఇట్లా వంగని ఇట్లా వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇట్లా వంగని కౌంటర్ టాప్ అనమాట. ఇక్కడ ఉల్లిపాయలు రాక్ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఉల్లిపాయలు అట్లా ఇది ఖాళీ ఉంటుంది. ఇదైతే పచ్చిమిర్చి ఏమైనా కూరగాయలు తెచ్చినప్పుడు పెట్టడానికి. ఇదైతే స్టాండ్ మమ్మీ దగ్గర కొనుక్కున్నాను. ఇవైతే నేను చేసుకున్న రెసిపీస్. దీంట్లో బంగాళదుంప కర్రీ ఉంది, దీంట్లో రైజా ఉంది, అట్లనే దీంట్లో రైస్ ఉంది, అట్లా దీంట్లో చపాతీ ఉంది. ఇదైతే పోపుల డబ్బా కూడా చూపిస్తాను. కొంచెం అయిపోయినాయి అన్నీ వేసి పెట్టుకోవాలన్నమాట. ఇదైతే ఉప్పు, ఆయిల్, ఇంకా ఒక నిమ్మకాయ. ఎప్పుడు నిమ్మకాయ అందుబాటులో ఉంటుంది మా ఇంట్లో. అట్లనే ఇదైతే స్పూన్స్, నైఫ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇదైతే ఉప్పు డబ్బా. ఇదైతే మా ఆయనకి నేను వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాను. ఇదైతే నెయ్యి డబ్బా. ఇంతతో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. బై ఫ్రెండ్స్. అట్లనే మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. బై. మీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సపోర్ట్ వల్ల నేను చాలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇట్లా ఉంటుంది అనమాట. ఓవరాల్ చూసేయండి. ఓకే బై ఫ్రెండ్స్.